హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజింగ్ ఇండియా అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అర్త్ యొక్క అట్మాస్ఫియర్ గురించి మనం చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ అర్త్ యొక్క అట్మాస్ఫియర్ యొక్క టాపిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అట్మాస్ఫియర్ లేయర్స్ని 4 లేయర్స్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. సో అది మొదటిది ట్రోపోస్ఫియర్, రెండవది స్ట్రాటోస్ఫియర్, మూడవది మెసోస్ఫియర్ అండ్ నాలుగవది థర్మోస్ఫియర్ ఫ్రెండ్స్. సో భూమి నుండి మొదలుకొని ఒక 15 కిలోమీటర్ వరకు ఆల్టిట్యూడ్ ఉన్నటువంటి ప్రాంతాన్ని ట్రోపోస్ఫియర్ అంటాం. భూమి నుండి 15 కిలోమీటర్ ఆల్టిట్యూడ్ ఆర్ హైట్ అన్నమాట. ఆల్టిట్యూడ్ అన్న హైట్ అన్న రెండు ఒకటే ఫ్రెండ్స్. సో ఈ ప్రాంతాన్ని ట్రోపోస్ఫియర్ ప్రాంతంగా పరిగణిస్తాం ఫ్రెండ్స్. రెండవది 15 కిలోమీటర్ నుంచి మొదలుకొని 50 కిలోమీటర్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని స్ట్రాటోస్ఫియర్ రీజన్గా పరిగణించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మూడవది మెసోస్ఫియర్. మెసోస్ఫియర్ రీజన్ వచ్చేసరికి 50 కిలోమీటర్ నుండి 90 కిలోమీటర్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని మెసోస్ఫియర్ ప్రాంతంగా పరిగణించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నాలుగోది ఫైనల్గా ఔటర్ మోస్ట్ లేయర్ అని కూడా అంటారు, దట్ ఈస్ అ థర్మోస్ఫియర్. థర్మోస్ఫియర్ అనేది 90 కిలోమీటర్ల పై ఉన్నటువంటి లేయర్ని మనం థర్మోస్ఫియర్ రీజన్గా పరిగణిస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ముఖ్యంగా ప్రతి లేయర్ యొక్క ఇంపార్టెన్స్ ఏదో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ట్రోపోస్ఫియర్ వచ్చేసరికి స్మాల్ ఏరోప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్, క్లౌడ్స్ ఇవన్నీ కూడా ట్రోపోస్ఫియర్ యొక్క రీజన్లోనే ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే భూమి నుండి మనం ఆకాశం వైపుకి వెళ్తూ ఉన్నప్పుడు టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో భూమిపైన ఒక 30 డిగ్రీ టెంపరేచర్ ఉంది అనుకున్నప్పుడు మనం ఆకాశంలోకి వెళ్ళే కొద్దీ ఆ టెంపరేచర్ అనేది 0 డిగ్రీ మైనస్లకి కూడా మారిపోవటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, రెండవది స్ట్రాటోస్ఫియర్. ఈ స్ట్రాటోస్ఫియర్లో జెట్ ఏరోప్లేన్స్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. స్ట్రాటోస్ఫియర్లో ప్రయాణించేటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ ఏంటివంటే జెట్ ఏరోప్లేన్స్ అనేటివి స్ట్రాటోస్ఫియర్ రీజన్లో ఫ్లై అవటం అయితే జరుగుతుంది. సో స్ట్రాటోస్ఫియర్ రీజన్లోనే మన రక్షణ కవచం, మన యొక్క భూమికి రక్షణ కవచమైనటువంటి ఓజోన్ లేయర్ కూడా ఈ స్ట్రాటోస్ఫియర్ రీజన్లోనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మెసోస్ఫియర్. ఈ మెసోస్ఫియర్ అనేది -90 డిగ్రీ టెంపరేచర్ కలిగినటువంటి ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతంలోనే మెట్రాలజికల్ రాకెట్స్ అనేటివి ఈ ప్రాంతంలోనే ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్మోస్ఫియర్. ఈ థర్మోస్ఫియర్ ఈజ్ ద ఔటర్ మోస్ట్ అన్నమాట. ఈ ఔటర్ మోస్ట్ లేయర్లోనే ఆల్ స్పేస్ స్టేషన్స్ కానీ, స్పేస్ క్రాఫ్ట్స్ కానీ, రాకెట్స్ కానీ అన్నీ కూడా ఈ థర్మోస్ఫియర్ రీజన్లోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ థర్మోస్ఫియర్ని మనం ఐనోస్ఫియర్ కూడా ఈ థర్మోస్ఫియర్ దగ్గరే ఉంటుందన్నమాట. ఈ రీజన్లోనే ఐనోస్ఫియర్ అనేది కూడా ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ కూడా ఈ రీజన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ రీజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదైతే సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి ఎక్స్రేస్ కానీ, యూవీ రేడియేషన్ కానీ ఈ డైరెక్ట్గా ఈ థర్మోస్ఫియర్ని అటాక్ అవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూడండి, ఈ ఓజోన్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేయర్ ఫ్రెండ్స్. ఎందుకంటే భూమికి రక్షణ కవచంలాగా ఉండేటువంటి లేయర్ ఏంది అంటే ఓజోన్ లేయర్ ఫ్రెండ్స్. ఈ ఓజోన్ లేయర్ని O3తో సూచిస్తారు. ఈ ఓజోన్ లేయర్తో ఏం జరుగుతుందంటే ఏదైతే అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే సూర్యుడి నుంచి వస్తున్నాయో ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ అనేటివి మానవ శరీరాల మీద పడకుండా ఇవి కాపాడుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఓజోన్ లేయర్ అనేది
ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది స్ట్రాటోస్పియర్ రీజన్లో అయితే ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందాక ఒక పాయింట్ మనం ఇక్కడ చెప్పుకోవడం మర్చిపోయాం. ఏ ప్రాంతం అయితే ట్రోపోస్పియర్ అంతమైపోయి స్ట్రాటోస్పియర్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే బౌండరీ లైన్ ఆఫ్ ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్ని ట్రోపోపాజ్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. ట్రోపోపాజ్ అనే రీజన్ ఏంటి అంటే ఎక్కడైతే ట్రోపోస్పియర్ అనేది ఎండ్ అవుతుందో, ఎక్కడైతే స్ట్రాటోస్పియర్ స్టార్ట్ అవుతుందో ఆ బౌండరీ లైన్నే ఏమంటామంటే ట్రోపోపాజ్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. అనదర్ ఈ పిక్చర్లో అర్త్ యొక్క విండ్స్ గురించి కూడా మనం చెప్పుకోబోతాం. సో అర్త్ యొక్క విండ్స్ ఎలా ఉంటాయంటే నార్థన్ హెమిస్పియర్లో విండ్స్ అనేటివి సౌత్ వెస్ట్ నుంచి వీయటం జరుగుతుంది. అదే సౌతర్న్ హెమిస్పియర్లో అయితే నార్త్ వెస్ట్ నుంచి విండ్ అనేది బ్లో అవటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఓజోన్ లేయర్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్. సో ఈ ఓజోన్ లేయర్ అనేది మనకు ఏ రేస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుందంటే అల్ట్రా వైలెట్ రేస్ నుండి, దాన్నే యూవీ రేస్ అంటాం. యూవీ రేస్ నుండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. రెండో క్వశ్చన్ చూడండి. ద క్లౌడ్ అండ్ డెన్స్ ఎయిర్ బ్లోయింగ్ డౌన్ ద మౌంటైన్ స్లోప్ డ్యూరింగ్ ద నైట్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ అనేటివి మనకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ద కోల్డ్ అండ్ డెన్స్ ఎయిర్ అన్నమాట. కోల్డ్ అండ్ డెన్స్ ఎయిర్ అనేది బ్లోయింగ్ డౌన్ ద మౌంటైన్ స్లోప్. సో మౌంటైన్ స్లోప్ నుంచి వీస్తూ ఉన్నప్పుడు నైట్ పూట దాన్ని ఏమంటామంటే కటబాటిక్ విండ్ అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? కటబాటిక్ విండ్ అంటాం. నెక్స్ట్ చూడండి. వెన్ ద విండ్ ఈజ్ డిఫ్లెక్టెడ్ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ద అర్త్ ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్నాడు. సో ఎప్పుడైతే విండ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుందో డ్యూ టు రొటేషన్ ఆఫ్ ద అర్త్, దాన్ని ఏమంటామంటే జియోస్ట్రాపిక్ విండ్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, జియోస్ట్రాపిక్ విండ్ అంటాం. నెక్స్ట్ చూడండి. టెంపరేట్ సైక్లోన్స్ బ్రింగ్ అలాంగ్ విత్ దెమ్ అన్నాడు. సో టెంపరేట్ సైక్లోన్స్ అంటే దీన్ని తెలుగులో సమశీతోష్ణ తుఫాన్లు అంటాం. సో ఈ సమశీతోష్ణ తుఫాన్లు ఏం తీసుకొని వస్తాయంటే మైల్డ్ రెయిన్ఫాల్, అంటే ఒక సాధారణమైనటువంటి నార్మల్ రెయిన్ఫాల్ను, తక్కువ మోతాదులో ఉన్నటువంటి రెయిన్ఫాల్ను ఈ టెంపరేట్ సైక్లోన్స్ అనేటివి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. డాల్ డ్రమ్స్ ఆర్ built of a low atmospheric pressure obtained in the regions adjoining the equator to a distance of అన్నాడు. సో ఫ్రెండ్స్, డోల్ డ్రమ్స్ ఇది వెరీ పాపులర్ టర్మ్ ఇన్ షిప్లు ఎవరైతే నడుపుతుంటారో వాళ్ళందరికీ బాగా తెలిసిన టర్మ్ అనమాట డోల్ డ్రమ్ అనేది. ఈ డోల్ డ్రమ్ అనేది ఒక రీజన్ అనమాట, ఒక ప్రాంతం. ఎక్కడంటే ఈక్వేటర్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతం. అక్కడ ఏం జరుగుతుందంటే షిప్స్ అన్నీ కూడా స్ట్రక్ అయిపోతాయి. సో అటువైపు వెళ్ళలేవు, ఇటువైపు వెళ్ళలేవు. ఎందువల్ల వెళ్ళలేకపోతాయంటే సౌత్ వెస్ట్లో నుంచి వచ్చేటువంటి ఫ్లో అయితే ఏదైతే ఉంటుందో వాటర్ యొక్క ఫ్లో, అండ్ సౌతర్న్ హెమిస్ఫియర్లో నుంచి వచ్చేటువంటి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వీసేటువంటి విండ్ బ్లో, ఈ రెండింటి కారణం వల్ల షిప్లు అనేటివి స్ట్రక్ అవటం జరుగుతుంది. ఆ ప్రాంతం ఏది అంటే 5 డిగ్రీ ల్యాటిట్యూడ్ టువర్డ్స్ ద నార్త్ అండ్ 5 డిగ్రీ ల్యాటిట్యూడ్ టువర్డ్స్ ద సౌత్ అన్నమాట. సో 5 డిగ్రీ నార్త్, 5 డిగ్రీ సౌత్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ల్యాటిట్యూడ్ ప్రాంతాన్నే డాల్ డ్రమ్గా పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి. డాల్ డ్రమ్స్ ఆర్, సో ఈ డాల్ డ్రమ్స్ అనేటివి ఈక్వేటరియల్ జోన్లో ఉంటాయి విత్ ఎ లో ప్రెజర్. ఓకే ఫ్రెండ్స్, సో ఈక్వేటరియల్ జోన్లో విత్ లో ప్రెజర్లో ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే డోల్ డ్రమ్స్ అని అంటాం. నెక్స్ట్ చూడండి. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఎగ్జార్టెడ్ ఆన్ అర్త్ ఈజ్ డ్యూ టు అన్నాడు. సో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది ఎగ్జార్టెడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద అర్త్. భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్లనే ఈ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది తగ్గిపోతూ ఉంటుందా, ఎగ్జార్ట్ అవుతూ ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి.
ద సీ బ్రీజ్ బ్లోస్ డ్యూరింగ్. సో ఈ సీ బ్రీజ్ అంటే ఏంది అంటే విండ్ అనేది హై ప్రెజర్ ఓవర్ ద వాటర్ నుంచి లోయర్ ప్రెజర్ ఓవర్ ద ల్యాండ్కి రావటం వల్ల ఏర్పడేదే సీ బ్రీజ్ అనేది. సో హై ప్రెజర్లో ఉన్నటువంటి వాటర్ దగ్గరలో నుంచి వచ్చేటువంటి విండు లో ప్రెజర్లో ఉన్నటువంటి ల్యాండ్ వైపు గిన వీస్తే దాన్నే ఏమంటామంటే సీ బ్రీజ్ అంటాం. ఈ సీ బ్రీజ్ అనేది సో డ్యూరింగ్ డే ఫ్రమ్ సీ టు ల్యాండ్ అనమాట. ద సీ బ్రీజ్ బ్లోస్ డ్యూరింగ్ డే ఫ్రమ్ సీ టు ల్యాండ్. నెక్స్ట్ చూడండి, ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ అవుట్ విండ్ డైరెక్షన్. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ విండ్ డైరెక్షన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే ఏరోప్లేన్ని టేకప్ చేయడానికి, ల్యాండింగ్ చేసేటప్పుడు విండ్ యొక్క ఆపోజిట్ డైరెక్షన్లో ఎయిర్క్రాఫ్ట్ని ల్యాండ్ చేయడం జరుగుతుంది. అదే ఎయిర్క్రాఫ్ట్ని టేకప్ చేయాలన్నప్పుడు విండ్ యొక్క సేమ్ డైరెక్షన్లో టేకాఫ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క విండ్ డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే విండ్ వేన్ అంటాం. ఏమంటామండి? విండ్ వేన్. నెక్స్ట్ చూడండి, ల్యాప్స్ రేట్ ఈజ్ రిలేటెడ్ టు ద డిక్రీజ్ ఆఫ్ అన్నాడు. సో ఫ్రెండ్స్ చూడండి, ల్యాప్స్ రేట్ అంటే దీన్ని ఎన్విరాన్మెంటల్ ల్యాప్స్ రేట్ అని కూడా అంటారు. సో ద రేట్ ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ విత్ ఆల్టిట్యూడ్ ఇన్ ద స్టేషనరీ అట్మాస్ఫియర్ ఎట్ ఏ గివెన్ టైమ్ అండ్ లొకేషన్, దట్ ఈస్ ల్యాప్స్ రేట్ అంటే. సో ఈ ల్యాప్స్ రేట్ అనేది టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, ఆల్టిట్యూడ్ అనేది పెరిగే కొద్దీ, ఓకే, విత్ ఎ గివెన్ టైమ్ అండ్ లొకేషన్. ఓకే, సో దీన్ని మనం ల్యాప్స్ రేట్ అంటాం. సో టెంపరేచర్ ఎట్ 1 degree Fahrenheit అండ్ అసెట్ ఆఫ్ 330 feet అంటే 330 అడుగుల దూరంలో 1 degree Fahrenheit టెంపరేచర్ అనేది తగ్గింది అని అంటే దాన్నే ల్యాప్స్ రేట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, an upper air wind system with very high velocities in certain parts of the atmosphere. An upper air wind system with very high velocities in certain parts of the atmosphere is called jet stream. ఓకే, సో అప్పర్ ఎయిర్ విండ్ సిస్టమ్ అనేది వెరీ హై వెలాసిటీతో సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్లో వీచినప్పుడు దాన్ని ఏమంటామంటే జెట్ స్ట్రీమ్ అంటాం. ఏమంటాం? జెట్ స్ట్రీమ్ అంటాం. నెక్స్ట్ చూడండి, వెరీ స్ట్రాంగ్ అండ్ కోల్డ్ ఐసీ విండ్స్ దట్ బ్లో ద పోలార్ రీజన్స్ ఆర్ కాల్డ్ బ్లిజర్డ్స్ అంటాం. ఏమంటామండి? బ్లిజర్డ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ద ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద ట్రోపోస్పియర్ అండ్ ద స్ట్రాటోస్పియర్ ఈజ్ నోన్ యాజ్ ట్రోపోపాస్. సో ఏదైతే బౌండరీ లైన్ ఆఫ్ ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్ ఉంటుందో దాన్నే ఏమంటామంటే ట్రోపోపాస్ అంటామన్నమాట. ద ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్ ఈజ్ నోన్ యాజ్ ఏ ట్రోపోపాస్. నెక్స్ట్ చూడండి, ఇంక్రీజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ అట్మాస్ఫియర్ కాజెస్ రైజ్ ఇన్ అర్త్ టెంపరేచర్. ఓకే, సో కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సెంటేజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో అర్త్ యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంటుంది. దీన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కూడా అంటాం. సో దీనివల్లనే మన ఓజోన్ పొర కూడా దెబ్బతినడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇన్ ద సౌతర్న్ హెమిస్ఫియర్ ద వెస్టర్న్ లైస్ బ్లోస్ ఫ్రమ్. వెస్టర్న్ లైస్ అంటే పశ్చిమ పవనాలు అంటాం ఫ్రెండ్స్. ఈ పశ్చిమ పవనాలు అనేటివి సౌతర్న్ హెమిస్ఫియర్లో అయితే నార్త్ వెస్ట్ నుంచి విండ్ అనేది బ్లో అవటం జరుగుతుంది. అదే నార్థన్ హెమిస్ఫియర్లో అయితే గిన విండ్ అనేది సౌత్ వెస్ట్లో నుంచి బ్లో అవటం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్సెస్ ఆఫ్ అట్మాస్ఫియర్ లేయర్ ఈజ్ కరెక్ట్లీ ఫ్రమ్ ద బిలో. సో ట్రోపోస్ఫియర్, నెక్స్ట్ ట్రోపోస్పాస్ అనేది ట్రోపోస్ఫియర్కి అండ్ స్ట్రాటోస్ఫియర్కి మధ్యలో ఉన్నటువంటి బౌండరీ లైన్ కాబట్టి ట్రోపోపాజ్ వచ్చింది. తర్వాత స్ట్రాటోస్ఫియర్, తర్వాత ఐనోస్ఫియర్ ఈజ్ ఇన్ థర్మోస్ఫియర్లో ఉంటుంది కాబట్టి. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్.